హాయ్ ఫ్రెండ్స్, పెద్ద మూవీ నుంచి రామ్ చరణ్ బర్త్డే స్పెషల్ గ్లిమ్స్ వచ్చేసింది. యాక్చువల్ గా నేనైతే ట్రైలర్ రిలీజ్ చేస్తారేమో అనుకున్నా, కానీ గ్లిమ్స్ మాత్రం రిలీజ్ చేశారు. ఎందుకంటే ఇంకా మూవీకి 4 రోజులు టైం ఉంది కాబట్టి రిలీజ్ అవ్వడానికి. నాకు తెలిసి 15 రోజుల ముందేమో ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. భయ్యా గ్లిమ్స్ మాత్రం ఉంది భయ్యా. ఇంకా ఎవరైతే గ్లిమ్స్ చూడకుండా ఈ వీడియో చూస్తున్నారో ఫస్ట్ వెళ్ళి గ్లిమ్స్ చూసి వచ్చిన తర్వాత ఈ వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి. అయితే ఈ మూవీ గ్లిమ్స్ మాత్రం ఒక డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది. కుస్తీ పోటీ అంటే బంతితో ఆడటం అనుకున్నావా, ప్రాణంతో చావుకి ఎదురెళ్ళడం అనే ఒక డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది. ఈ గ్లిమ్స్ లో ఆ కెమెరా ఫ్రేమ్స్ కానీ ఆ యాంగిల్స్ కానీ నవీన్ నోయల్ డిఓపి అసలు తన వర్కింగ్ మాత్రం ఇందులో చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. రామ్ చరణ్ ఈ రేంజ్ లో మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బుచ్చిబాబు సార్ ఈ రేంజ్ లో రామ్ చరణ్ చూపిస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే తనది రెండో మూవీనే ఒక పాన్ ఇండియా హీరోని హ్యాండిల్ చేసిన ఎలా చూపిస్తారో ఏంటో అనుకున్నా. ఈ రేంజ్ లో తన వర్కింగ్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఆ గ్లిమ్స్ ఏంటి భయ్యా, నాకు ఇప్పటికీ పోవట్లేదు, మైండ్ దొబ్బిందని చెప్పాలి. నాకే ఇలా ఉంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఏప్రిల్ 30 వరకు సినిమా కోసం వెయిట్ చేయాలంటే అది చాలా వల్ల అయితే అవ్వదు. దీని తర్వాత ఇంకా ట్రైలర్ ఉంది. అసలు ఒక గ్లిమ్స్ చూసిన తర్వాతనే ఈ మూవీ తప్పకుండా 1000 కోట్లు అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫ్రేమ్స్ కానీ రామ్ చరణ్ వర్కౌట్స్ కానీ రామ్ చరణ్ గద పట్టుకొని కనిపిస్తాడు. అసలు ఆంజనేయుని చూసినట్టే ఉంటుంది. ఆ ఫ్రేమ్స్ కానీ 1 by 1 ఒకటి చూసుకున్నట్టయితే ఏదైతే ఒక బ్యాగ్ ఉంటుందో ఆ వడ్లు బస్తా అది ఇసురుతాడు పైకి, బండి పైకి, ఆ సీన్ ఒకటి, ఈ బాడీ స్ట్రక్చర్ కానీ అసలు ఎలా డిజైన్ చేశారో ఏంటో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. అయితే మనం గమనించినట్టయితే డిఓపి కానీ కెమెరా వర్క్స్ కానీ కెమెరా యాంగిల్స్ కానీ రామ్ చరణ్ కి వీపని తీసుకుపడే సీన్ ఉంటుంది. అందులో కెమెరా యాంగిల్ పెట్టారు భయ్యా, అసలు నెక్స్ట్ లెవెల్. అంటే ఇది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రామ్ చరణ్ ఇంకొక లెవెల్కి తీసుకెళ్లే మూవీ అని చెప్పాలి. ఎందుకంటే రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కెరీర్ ఏ లెవెల్ గా టర్నింగ్ పాయింట్ అయిందో, తన యాక్టింగ్ కి ఎంత మంచి అప్రిసియేషన్ వచ్చిందో ఈ మూవీ కూడా అంత మంచి అప్రిసియేషన్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే ఇది కూడా రామ్ చరణ్ కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ మైల్ రైడ్ గా మారే సినిమాగా కనిపిస్తుంది. అయితే ఒక గ్లిమ్సే చాలు రామ్ చరణ్ అంటే ఏంటి, రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంటుంది, డైరెక్టర్ వాడుకుంటే ఎలా వాడుకోవచ్చు రామ్ చరణ్ అనేది ఈ ఒక్క గ్లిమ్స్ లోనే కనిపిస్తుంది. ఈ మూవీ చూస్తే మాత్రం టాలీవుడ్ నుంచి మరో అరాచకం రెడీ అవుతుంది ఏప్రిల్ 30 అని అర్థమవుతుంది. దురంధర్ 2 మనం చూసిన బాలీవుడ్ నుంచి అది ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో, ఇప్పుడు ఏప్రిల్ 30 టాలీవుడ్ నుంచి మరో సెన్సేషన్ రెడీ అవుతుంది. అది పెద్ద అని చెప్పొచ్చు. ఈ గ్లిమ్స్ కే ఎలా ఉంటే ట్రైలర్ ఏ రేంజ్ లో ఉండబోతుంది, ఫ్యాన్సే కాదు నార్మల్ ఆడియన్స్ కూడా ఈ గ్లిమ్స్ అనేది చాలా హైప్ ఇచ్చే గ్లిమ్స్ అనమాట. ఇలా ఉంటే ఒక మూవీ పైన హైప్ ఎందుకు క్రియేట్ అవ్వదు? ఫస్ట్ రోజు ఎందుకు 200 కోట్లు 300 కోట్లు టచ్ అవ్వదు మూవీలు అనేది? ఇలాంటివి చూసి ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా నేర్చుకోవాలి భయ్యా, అసలు ఏ రేంజ్ లో గ్లిమ్స్ రెడీ చేశారు అనేది. మరొకసారి బుచ్చిబాబు సార్ హ్యాట్సప్ చెప్పాలి. తన రెండో మూవీకే ఈ రేంజ్ లో వర్కౌట్స్ కానీ, ఈ రేంజ్ లో కెమెరా యాంగిల్స్ కానీ, ఈ రేంజ్ లో ఎడిటింగ్స్ కానీ, ఈ రేంజ్ లో డిఓపి కానీ, తను ఎందుకంత పట్టుబట్టి తనకు నచ్చిన హీరోయిన్నే కానీ, నచ్చిన యాక్టర్స్ నే కానీ, నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కానీ తెచ్చుకున్నారని ఇప్పుడు అర్థమవుతుంది చూస్తుంటే. కొన్ని చూస్తే మనకి మాటలు కూడా రావు, అలా ఉంది ఈ మూవీ గ్లిమ్స్ మనం చూస్తే మాత్రం. అయితే ఈ మూవీ గ్లిమ్స్ మీరు కానీ చూస్తుంటే మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో లైక్ చేసి మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.